వెల్కమ్ టు త్రిపుల్ ఎస్ తెలుగు వాయిస్. నాన్న కొడుకు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన కొడుకు రాముతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. రామయ్యకి తన కొడుకు అంటే చాలా ప్రేమ. కానీ రాము ఎప్పుడూ చదువుపై దృష్టి పెట్టకుండా ఆడుకుంటూ రోజులు గడిపేవాడు. నాన్న గుండెల్లో ఉన్న ఆశ మాత్రం తన కొడుకు మంచి చదువులు చదివి గొప్పవాడవ్వాలని. ఒకరోజు రామయ్య రాముని పిలిచి, రాము, నువ్వు మంచి చదువులు చదివితే భవిష్యత్తులో నువ్వు గొప్పవాడు అవుతావు. చదువు మన జీవితానికి వెలుగు. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకు అని చెప్పాడు. కానీ రాము మాట వినకుండా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు రామయ్య తన కొడుకు పాఠం చెప్పాలనే ఆలోచనతో ఒక పనిని అప్పగించాడు. ఆ పనిలో రాము ఓ చిన్న పొలం దున్ని అందులో విత్తనాలు వేసి నీళ్లు పోయాలి. మొదట రాము ఇది చాలా సులభమైన పని అనుకున్నాడు. కానీ మొదటి రోజు నుండే కష్టాలు వచ్చాయి. ఎండలో పని చేయడం ఎంత కష్టమో రాముకి అర్థమైంది. చేతులు మురికితో నిండిపోవటంతో పాటు దేహం బలహీనమైనది. కొన్ని రోజులు గడవగానే రాము నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, ఇది చాలా కష్టమైన పని. నేను మీ మాట వినకపోవడం పొరపాటు. నాకు చదువుకోవాలని అనిపిస్తుంది. చదువంటే ఎంత విలువో ఇప్పుడు అర్థమైంది అన్నాడు. రామయ్య ఆ మాటలు వినగానే చాలా ఆనందపడ్డాడు. రాము, ప్రతి పనికి విలువ ఉంది. రైతు పని చేస్తేనే మనం అన్నం తినగలం. అలాగే చదువుకుంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకు ఈ సత్యం అర్థమైందని నాకెంతో ఆనందంగా ఉంది అని రామయ్య ముచ్చటపడ్డాడు. ఆ రోజు నుంచి రాము చాలా ప్రామాణికంగా చదువులను కొనసాగించాడు. రోజు పాఠశాలకు వెళ్ళి తన చదువుల్లో ముందడుగు వేస్తూ మంచి మార్కులు సాధించాడు. కొంతకాలానికి రాము పెద్ద పట్టణానికి వెళ్ళి ఉన్నత విద్యను పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. తన కొడుకు విజయాన్ని చూసి రామయ్య గర్వంగా అనిపిస్తుందనుకున్నాడు. చదువుతో పాటు జీవితంలో ప్రతి పని విలువైనది. రాముకు నేర్పించిన రోజు నా జీవితంలో గొప్ప రోజు అని రామయ్య ఆనందంగా అన్నాడు. అప్పటి నుంచి రాము తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎప్పుడు కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. మొరలు: కష్టం తప్ప విజయానికి సాధించలేం. ప్రతి పనికి విలువ ఉంది. తల్లిదండ్రుల మాట వినడం ద్వారా జీవితంలో మంచి మార్గాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్